ఒక 10-15 సంవత్సరాల నుంచి అనేక సేవా రంగంలో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా 30-35 సంవత్సరాల్లో మేము రాయలసీమలో కూడా స్టేట్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం అని గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. చాలామంది తెలియదు ఆ విషయం, ఇక్కడ వచ్చి తెలుసు. కాకపోతే మేము చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఒక స్థాయి నుంచి ఒక స్థాయి ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిమ్ములు పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా మన విజయవాడ మంచి పేరు తీసుకురావడంలో గోల్డెన్ ఫిట్నెస్ కావచ్చు, మనోహర్ జిమ్ అట్లా ఎంతోమంది నా దగ్గర అంతా పెద్ద స్థాయికి లేరు. కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి మా సంస్థ మాతృహృదయ సేవా సంస్థ ఒకటి, అశోక్ జిమ్ బాడీ బిల్డింగ్ క్రీడా రంగంలో కూడా మేము ముందుకెళ్తున్నామంటే మాకు బాగా వెనకుండా నడిపించి కనపడకుండా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందించుకున్నాను కూడా. మాకు ఏది అవసరమో వారు తెలుసుకొని మనకు ఏ విధంగా ఈ సంస్థ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనకుండే ఒక ఈ వ్యాయామశాలలో ఏ అవసరాలు తీర్చుకుంటూ ఈరోజు జిమ్ కూడా మనకి చక్కగా కనపడుతుండొచ్చు. మ్యాట్లు అయినా కూడా మనం ఉండే పరిస్థితిని బట్టి జిమ్ అభివృద్ధి చేసుకుని వెళ్తున్నాం. అయినప్పటికీ మనకు అవసరాన్ని జిమ్ ఏ స్థాయిలో బాగుంటుందని చూసి ఆ జిమ్ను ఒక రూపు తీసుకెళ్తున్నటువంటి మన పృథ్వీరాజు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. జిమ్ నుంచి మా సీఏ గారికి. గత 4-5 రోజుల నుంచి మనకి పాత ఫ్రిడ్జ్ ఒకటి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి పాడడంతో మేము స్టూడెంట్ డిస్కస్ చేసుకుంటున్నాను. ఆ సార్ ఎట్లయినా తెలియదు మాకు. నన్ను మధ్యాహ్నం ఫోన్ చేసి అశోక్ వచ్చింది జిమ్ దగ్గర పనుందని చెప్పారు. మేము వచ్చినామంటే సార్ గిఫ్ట్గా ఇచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొని మా మిత్రులు కానిస్టేబుల్ విష్ణు అన్న, మా జిమ్ స్టూడెంట్ రాజేష్ ఇద్దరు శారదకి సార్ తోటి ఇది ప్రారంభించవలసిన ఆ తర్వాత జిమ్ సాధనాలు ఎందుకంటే ఏదైనా నాకు